హలో ఆల్, వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ యూట్యూబ్ ప్లాట్ఫామ్ డైలీ కరెంట్ అఫైర్స్ సెషన్. ఇదే మొదటిసారిగా నా క్లాసెస్ చూడడం జరిగితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ ఇవ్వండి. కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్ అందరికీ ఇలాంటి వీడియోస్ని షేర్ చేయండి. అండ్ మీకేమైనా ఓన్ సజెషన్స్ ఉంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఓకే, లెట్ లుక్ ఇన్ టు ఫస్ట్ టాపిక్. ఎస్, మనకి ఏం కనబడుతుంది? పోష్ యాక్ట్. పోష్ యాక్ట్ అంటే ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ హరాస్మెంట్. దిస్ యాక్ట్ వాస్ ఎనాక్టెడ్ ఇన్ 2013. అర్థమవుతుందా? సో ఒకసారి దీన్ని మనం బ్రీఫ్ చూద్దామండి. ఇది మనకి 2013లో మనకి ఇది ఎనాక్ట్ అయింది. పోష్ యాక్ట్ అంటే అర్థం ఏంటి? ప్రివెన్షన్ అంటే అర్థం ఏంటి? నివారించాలి. ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ హరాస్మెంట్స్. ఏం హరాస్మెంట్స్ ఎట్ వాట్, ఎట్ వేర్, ఎక్కడ అంటే పని ప్రదేశాల్లో. అంటే ఎక్కడైతే మహిళలు పని ప్రదేశాల్లో ఉంటారు కదా, అక్కడ ఖచ్చితంగా వాళ్ళకి లైంగిక వేధింపులు అనేది జనరల్గా మనకు కనబడే ఇష్యూసే. సో ఇలాంటి ఇష్యూ మీద 1997లో రాజస్థాన్లో విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ అనే ఈ కేసు నుంచి, అంటే ఈ కేసు దీనికి ఒక ఆరిజిన్ అన్నట్లుగా, ఒక రూట్ అన్నట్లుగా అప్పుడు వచ్చిన తీర్పు ప్రకారంగా 2013లో మనకి ఈ యాక్ట్ వచ్చింది. మనం వెరీ రీసెంట్గా కొద్ది రోజుల ముందు, అంటే 1 వీక్ కింద మనం ఒక యాక్ట్ గురించి మాట్లాడుకుందాం, పోక్సో యాక్ట్ అని. ఏంటి? ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ అఫెన్సెస్ చిల్డ్రన్కి. అంటే చిల్డ్రన్కి ఎలాంటి సెక్సువల్ అఫెన్స్ జరుగుతాయో వాటి నుంచి కాపాడడానికి మనం ఒక యాక్ట్ తీసుకున్నాం. దాన్ని మనం ఏ సంవత్సరం తీసుకున్నాం? 2012 తీసుకున్నాం. అలానే మనకి ఈరోజు ఈ యాక్ట్ వచ్చింది. ఈ యాక్ట్ ఎందుకు వచ్చిందంటే ఇక్కడ చూడండి, ఒడిషా ప్రభుత్వం ఇటీవల అన్ని కాలేజీలలో వర్కింగ్ ప్లేస్లో ఉన్న మహిళలకు కానీ లేదా ప్రతి ఒక్కరికి ఈ యాక్ట్ పట్ల ఒక అవగాహన, ఒక ఎంపవర్మెంట్ ఇదిని కండక్ట్ చేయడం జరిగింది. ఆ ఇష్యూస్లో భాగంగా ఈ యాక్ట్ మళ్ళీ మనకి లైమ్లైట్లోకి వచ్చింది. సో చూడండి, ఇలాంటి క్వశ్చన్స్ మనకి సొసైటీ పేపర్లో కానీ, ఎస్పెషల్గా అది గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ, లేదా యూపీఎస్సీ లెవెల్లో కానీ డైరెక్ట్గా వీటి ఇయర్స్ కానీ, వీటి ఫంక్షనింగ్ కానీ వీటిని అడగడానికి మనకు ఛాన్స్ ఉంటుంది. సో ఒకసారి చూడండి, ఇంతకుముందు నేను మాట్లాడా కదా. సో 1997 బై ద సుప్రీం కోర్ట్ అండ్ ద విశాఖ రూలింగ్ ద అవుట్లైన్డ్. సో చెప్పా కదా విశాఖ కేసు. సో ఇలా మనకి 1997లో విశాఖ కేసు వచ్చింది. సో దీని ప్రకారంగా మనం ఎవరెవరిని మనం పనిష్ చేయగలమంటే, ఎస్ ఇక్కడ చూడొచ్చు మనం ఎవరెవరిని, ఇన్క్లూడింగ్ గవర్నమెంటు, ప్రైవేటు, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ యాజ్ వెల్ ఆస్ ఎనీ ఆర్గనైజేషన్, ఇన్స్టిట్యూషన్, అండర్టేకింగ్ ఆర్ ఎస్టాబ్లిష్మెంట్. అంటే ఈ యాక్ట్ నుంచి ఏ ఒక్కరు కూడా తప్పించుకోలేరు. ఈ విషయం మీకు అర్థమైంది కదా. అది గవర్నమెంటే కానీ, ప్రైవేటే కానీ, లేదా నాన్ గవర్నమెంట్ ఏజెన్సీసే కానీ, అవి ఏవైనా ఈ యాక్ట్ నుంచి తప్పించుకోలేరు. బై ద వే యాక్ట్ పేరేంటి? పోష్ యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ హరాస్మెంట్స్ 2013 యాక్ట్. ఓకేనా? సో ఇలా దీని నుంచి ఎవరు కూడా తప్పించుకోలేరు అని మనకు వచ్చింది. సో ఇంతేనా? మరి ఇంతేనా? ఇది నేర్చుకుని సరిపోతుందా? అందుకే ఎగ్జామ్ వెదర్ని ఇక్కడే క్రియేట్ చేయాలన్న ఉద్దేశంతో మీకు ఇలాంటి క్వశ్చన్స్. సో చూడండి, ఇప్పటి వరకు ఈ ప్రాక్టీస్ ఎవరు చేయలేదు. సో చూడండి, పైన అంటే ఇంగ్లీష్, కిందంటే తెలుగు. సో తెలుగు ఇంగ్లీష్లో ఎవ్వరు కూడా ఇలాంటి ప్రాక్టీస్ చేయలేదు. వీ ఓన్లీ గివ్ ద పీడిఎఫ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డాక్యుమెంట్స్. సో మీరు ప్రింట్అవుట్ తీసుకున్నా మీకు చాలా బాగా కనబడతాయి. ఇవన్నీ కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంది. ఏంటి? రోహిత్ అకాడమీ. అక్కడ మీరు దీన్ని అక్వైర్ చేసుకోవచ్చు. ఓకేనా? ఎస్, కొన్ని క్వశ్చన్ చూద్దామండి. ఈ యాక్ట్ ఫస్ట్ ఏ సంవత్సరంలో వచ్చింది? 2013లో. సో పోష్ యాక్ట్ అప్లైస్ టు విచ్ టైప్ ఆఫ్ వర్క్ ప్లేసెస్. ఎలాంటి ప్లేసెస్? ఇది కూడా మనం చెప్పాం కదా, గవర్నమెంట్ కానీ, ప్రైవేట్ కానీ, ఎనీ కైండ్ ఆఫ్ ప్లేసెస్. సో వాట్ ఈస్ ద టైమ్ లిమిట్ ఫర్ ఫిల్లింగ్ కంప్లైంట్ అండర్ ద పోష్ యాక్ట్? సో పోష్ యాక్ట్ కింద మనం కంప్లైంట్ ఫిల్ చేయాలంటే మనకి ఎంత టైం కావాలి? 3 months టైం కావాలి. హూ కెన్ ఫైల్ ద కంప్లైంట్? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక మహిళకి ఆ సిచ్యువేషన్ ఏర్పడింది. ఏంటి? పనిచేసే ప్రదేశంలో ఒక లైంగిక వేధింపులు జరిగినాయి. ఆవిడ వెళ్ళైనా ఇవ్వచ్చు, ఆవిడ తరపున ఇంకెవరైనా ఇవ్వచ్చు, రిటర్న్ ఫార్మాట్లో ఇవ్వచ్చు, లేదా వాయిస్ ఫార్మాట్లో ఇవ్వచ్చు. సో అలా ఇక్కడ చూడండి, ఏ ఉమెన్ ఆర్ ఎనీ అదర్ పర్సన్ ఆథరైజ్డ్ ఆన్ హర్ బిహాఫ్, ఆమె తరపున ఎవరైనా ఇవ్వచ్చు. వాట్ ఈస్ ద మ్యాక్సిమం టైం ఫ్రేమ్ ఫర్ ద కంప్లీటింగ్ అండ్ ఎంక్వైరీ అండర్ ద పోష్ యాక్ట్? అంటే పోష్ యాక్ట్ కింద మనం ఒక కేసు ఫైల్ చేస్తాం, దాన్ని మనం కథం చేయడానికి ఎంత టైం పడుతుంది? అంటే ఆ కేసుని మనం సాల్వ్ చేయడానికి ఎంత టైం పడుతుంది? వితిన్ 90 days. అంటే 90 రోజుల్లో మనకి గడిచిపోతుంది. సో ఎప్పుడైనా ఒక కరెంట్ అఫైర్ని ప్రిపేర్ అయినప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ని ఖచ్చితంగా వేసుకోండి. మనకి ఎలా కనబడుతుంది? హార్డ్ క్వశ్చన్ అంటే ఏంటండి? ఇప్పుడు చూడండి, ఇదో క్వశ్చన్. ఆ క్వశ్చన్ కదా ఇప్పుడు హార్డ్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 1, స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2, స్టేట్మెంట్ 3, స్టేట్మెంట్ 4. ఆప్షన్ ఏ ఓన్లీ 2 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఆప్షన్ బి ఓన్లీ 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఆప్షన్ సి
ఆల్ ఆర్ కరెక్ట్. ఆప్షన్ డి నన్ ఈజ్ రైట్. సో ఇంతే కదా మనకు కనబడేది. అంటే కొన్ని నార్మల్గా ఈజీ క్వశ్చన్స్ అన్నీ ఒక దగ్గర కలిస్తే అదే కదా మనకి హార్డ్ క్వశ్చన్ తయారవుతుంది. అదేనండి, ఇలాంటి ప్రాక్టీస్ చేయండి ఖచ్చితంగా. ఓకే, ఎస్. ఇక నెక్స్ట్ మనకి మీజిల్స్. సో మళ్ళీ మనకి మీజిల్స్ ఎందుకు వస్తుంది లైమ్లైట్లోకి? తెలుగులో మనం దీన్ని తట్టు వ్యాధి అంటాం. సో తట్టు, మరి ఇంతకుముందు మనకి చికెన్ పాక్స్ తెలుగులో అమ్మవారు అంటాం కదా, మరి దాని దీని డిఫరెన్స్ ఉందంటే ఎస్ మాట్లాడుకుందాం, దాని గురించి మాట్లాడుకుందాం. ఓకే, అయితే మీజిల్స్ మళ్ళీ ఎందుకు లైమ్లైట్లోకి వచ్చింది? సో పుట్టగానే మనందరికీ పెంటావాలెంట్ వ్యాక్సిన్స్ అనుకుంటూ పుట్టగానే సర్టన్ మంత్స్లో మనకి ఇస్తారు కదా, అదే కాంటెక్స్ట్లో మళ్ళీ ఇప్పుడు మీజిల్స్ ఎందుకు లైమ్లైట్లోకి వచ్చిందంటే యూఎస్ఏలో మళ్ళీ ఇది విజృంభిస్తుంది, మళ్ళీ దీని అవుట్ బ్రేకింగ్ కనబడుతుంది. ఈ కంట్రీ ఇదే యూఎస్ఏలో మనం ఇంతకుముందు దేని గురించి మాట్లాడుకున్నాం? ప్లేగ్ వచ్చిందని, సర్టన్ కైండ్ ఆఫ్ డిసీజెస్ మళ్ళీ స్ప్రెడ్ అవుతున్నాయని. మళ్ళీ ఈరోజు ఏంటి? మీజిల్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇది అంటే దీని కాంటెక్స్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మీజిల్ అనేది ఒక వైరల్ డిసీజ్. అర్థమవుతుందా? దిస్ ఈస్ బిలాంగ్స్ టు వైరస్. దిస్ ఇస్ నాట్ బిలాంగ్స్ టు ఎనీ బ్యాక్టీరియా, ఫంగీ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ అదర్స్. దిస్ ఇస్ బిలాంగ్స్ టు వాట్? వైరస్ డిసీజ్. ఓకేనా? ఇది ఒక వైరస్ డిసీజ్. మరి దీని తాలూకా సిచ్యువేషన్స్ మనకి ఎలా కనబడుతుంది అంటే, ఒకసారి చూడండి, ఇక్కడ ఈ అబ్బాయిని చూడండి, ఒళ్ళంతా మొత్తం ర్యాషెస్తో, చూసారు కదా, ర్యాషెస్, రెడ్గా ర్యాషెస్ కనబడుతున్నాయి కదా, మొహం మీద, చెయ్యి మీద, పొట్ట మీద, ఇలా ర్యాష్ ఎట్లా వస్తుందో దీని ప్రభావం ఈ లెవెల్లో ఉంటుంది. ఓకేనా? ఒకసారి మనం చూద్దాం. ఇట్ ఈస్ అ కంటాజియస్ అండ్ సీరియస్ ఎయిర్ బార్న్ డిసీజ్. సో ఇది గాలి ద్వారా మనకు సంక్రమిస్తున్న ఒక అంటువ్యాధి, చాలా సివియర్ కండిషన్ ఆఫ్ అంటువ్యాధి. సో దీనివల్ల ప్రాణాలకు ముప్పు ఉందంటే జస్ట్ వీ కెన్ డై. అర్థమవుతుందా? ఇది మనం అటాక్ చేస్తే వీ కెన్ డై, ఆ పాసిబిలిటీ కూడా మనకు ఉంది. నెక్స్ట్ చూడండి, ఇట్ ఈస్ కాస్డ్ బై ద వైరస్ ఇన్ ద పారామిక్సో ఫ్యామిలీ. సో ఇది మనకి ఇంపార్టెంట్ అండి. ఇది ఈ పారామిక్సో వైరస్ ఫ్యామిలీకి చెందిన వైరస్ మనం అటాక్ చేసినప్పుడు మాత్రమే మనకి మీజిల్స్ తట్టు అనే వ్యాధి మనకు వస్తుంది. సో ఇట్ ఈస్ నార్మల్లీ పాస్డ్ త్రూ ద డైరెక్ట్ కాంటాక్ట్. సో డైరెక్ట్ కాంటాక్ట్ అని రావచ్చు, లేదా ఎయిర్ బాన్ అని రావచ్చు. తర్వాత మీజిల్స్ కెన్ అఫెక్ట్ ఎనీవన్. ఇది ఎవరినైనా అటాక్ చేస్తుంది, కానీ చిన్న పిల్లలైతే ఇంకా దారుణంగా అటాక్ చేస్తుంది. ఒకవేళ వ్యాక్సిన్ తీసుకోలేదు అనుకో, వాళ్ళు ఇంకా తొందరగా అటాక్ చేస్తుంది. సో ఇది దీనికి సంబంధించిన లక్షణాలు. సో తర్వాత ఇంకా దీని ఫీచర్స్ మనం చూసుకుంటే, ఫస్ట్ మనకి ఫీవర్ వస్తుందండి. ఆ జెస్టేషన్ పీరియడ్ మనకి 10 to 14 days కనబడుతుంది. తర్వాత 4 to 7 days చాలా పీక్ రేంజ్కి మనకు వెళ్తుంది. ఇక చూసుకుంటే మనకి రన్నీ నోస్, అంటే ముక్కు కారడం కానీ, తర్వాత రెడ్ అండ్ వాటర్ రేస్, మన కళ్ళు మొత్తం ఎర్రబడ్డం, ఆ కళ్ళు నుంచి నీళ్లు రావడం, తర్వాత స్మాల్ వైట్ స్పాట్స్ ఇన్సైడ్ చీక్స్, అంటే ఈ చీక్స్ లోపల మనకి తెల్లటి మచ్చలు ఏర్పడతాయి. ఇక తర్వాత ఇట్ కెన్ డెవలప్ ఇన్ ద ఇనిషియల్ స్టేజ్, అంటే మొదటి దశలో మనకి ఇలా కనబడుతుంది. ఇక తర్వాత ర్యాష్ ఎరప్ట్స్ ఆఫ్టర్ సెవరల్ డేస్ యూజువల్లీ ఆన్ ద ఫేస్, అప్పర్ నెక్. సో చూడండి, ఇలాంటి ర్యాష్ అంట మనకి ఈ మొహం మీద, ఈ అప్పర్ నెక్ మీద మనకి ఏర్పడతాయి. ఇక తర్వాత సో ర్యాష్ స్ప్రెడ్స్ ఓవర్ అబౌట్ 3 days, ఈవెన్చువల్లీ రీచింగ్ ఈ హ్యాండ్స్ కానీ, ఫీట్ కానీ, ఒళ్ళంతా మనకి ర్యాషెస్ స్ప్రెడ్ అవుతూ ఉంటాయని ఈ కాంటెక్స్ట్ చెప్తుంది. తర్వాత ఎనీ నాన్ ఇమ్యూన్ పర్సన్, అంటే రోగ నిరోధక శక్తి లేని వారు ఎవరైనా సరే వీళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు కానీ, కాంటాక్ట్ అయినా కాబట్టి వీళ్ళకి ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది. సో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఇలాంటి ఇష్యూస్ని, ఇలాంటి ఫీచర్స్ని మనకి ఎగ్జామ్స్లో అడుగుతారు. ఓకే, ఎస్. మరి క్వశ్చన్స్ మనం అడ్రస్ చేద్దాం. ఒకసారి చూడండి, హౌ డూ యూ ట్రీట్ మీజిల్స్ ఇన్ చిల్డ్రన్లో ఇది మనకి ఎలా కనబడుతుంది? మీజిల్స్ ఇస్ కాస్డ్ బై అ వైరస్. సో దెర్ ఇస్ నో స్పెసిఫిక్ మెడికల్ ట్రీట్మెంట్. సో చూడండి, దీనికంటూ ఒక స్పెసిఫిక్ మెడికల్ ట్రీట్మెంట్ లేదు. ఎగ్జామ్ హాల్లో మన మైండ్ ఉంటది అన్న విధంగా చెప్తుంది. సో ఇక్కడ ఏంటి, దిస్ హ్యాస్ నో ప్రాపర్ ట్రీట్మెంట్ బికాస్ ఇట్ ఇస్ ద వైరల్ డిసీజ్. వైరస్ కంటూ మందు లేదు అని ఇక్కడ చెప్తుంది. ఓకేనా? ఎస్. నెక్స్ట్ చూడండి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మీజిల్స్ అండ్ చికెన్ పాక్స్? చికెన్ పాక్స్ అంటే తెలుగులో చూడండి, ఓకే, తెలుగులో చికెన్ పాక్స్ అని ఇచ్చారు. సో మన భాషలో చెప్పాలంటే అమ్మవారు పట్టిందని అంటాం కదా ఒడ్డుకి. సో దీనికి తేడా ఏంటంటే, సో ఆ చికెన్ పాక్స్ యొక్క వైరస్ పేరు ఏంటంటే వారిసెల్లా జోస్టర్ వైరస్. సో ఏంటి, వారిసెల్లా. అదే మనకి మీజిల్స్ వస్తే పారామిక్సో. ఓకేనా? సో ఇది మేజర్గా తేడా మనకి. ఎస్. సో నెక్స్ట్ ఎక్సర్సైజ్ సింబెక్స్. సో చూడండి ఎంత ఈజీ ఫార్మ్ అంటే ఇది సింబెక్స్. ఎస్ ఫర్ సింగపూర్. ఎస్ ఫర్ వాట్? సింగపూర్. ఐ ఫర్ ఇండియా. ఎం ఫర్ మ్యారిటైమ్. అండ్ బి ఫర్ bilateral. And EX ఫర్ ఎక్సర్సైజ్. సో చూడండి ఎంత ఈజీ గుర్తుందండి.
సింగపూర్ అండ్ ఇండియా ఈ రెండింటి మధ్య బైలాటరల్ ద్వైపాక్షికంగా ఇరు దేశాల కలయికతో జరుగుతున్న ఒక మ్యారిటైమ్ ఎక్సర్సైజ్. ఓకేనా, మీకు కనబడుతున్నాయి షిప్స్, ఇది ఒక మ్యారిటైమ్ ఎక్సర్సైజ్. ఇది మిలిటరీయో ఎయిర్దో కాదండి, ఇట్స్ మ్యారిటైమ్ ఎక్సర్సైజ్. ఓకేనా, ఎస్. ఇది మనకి ఇప్పుడు ఎన్నోది 32వ ఎడిషన్ అండ్ దిస్ ఈస్ హ్యాపెన్స్ ఫర్ ఎవ్రీ ఇయర్ విచ్ మీన్స్ యాన్యువల్లీ. సో ఒకసారి చూడండి, ఇప్పుడు మీరే చెప్పండి, ఇది మనకి 32nd ఎడిషన్. మనం ఇప్పుడు ఏ కాలంలో ఉన్నాం? 2025లో ఉన్నాం. సో 32 తీసేసి ఎంత మనకి 1993. కానీ ఈ ఇయర్ను కూడా లెక్క పెట్టుకుంటే మనకి 1994. అంటే ఇది మనకి 1994 నుంచి ఇలాంటి ఎక్సర్సైజెస్ ఇరు దేశాల మధ్య జరుగుతున్నాయని చెప్తుంది. కొంచెం దీన్ని బ్రీఫ్ చూసేద్దాం, క్లియర్ అయిపోతుంది. సో చూస్తే ఒకప్పుడు మనం దీన్ని ఏమని పిలిచామంటే, ఇప్పుడే కదా 1994లో మనం దీన్ని ఏమని పిలిచామంటే ఎక్సర్సైజ్ లయన్ కింగ్ అని పిలిచాం. అర్థమవుతుందా? ఎక్సర్సైజ్ లయన్ కింగ్ అని పిలిచాం. ఏ దేశాల మధ్య? ఇండియా అండ్ సింగపూర్ మధ్య జరుగుతుంది. ఓకే, నెక్స్ట్, ఇట్ ఈస్ ద లాంగెస్ట్ కంటిన్యూస్ నావల్ ఎక్సర్సైజ్ దట్ ది ఇండియన్ నేవీ హ్యాస్ విత్. అంటే ఇక్కడ స్టేట్మెంట్ ఏం గుర్తుపెట్టుకోండి, జస్ట్ చాలా ఏళ్ళ నుంచి జరుగుతున్న ఒక నావల్ ఎక్సర్సైజ్ని ఈ స్టేట్మెంట్ మనకి చెప్తుంది. అండ్ చూసుకుంటే ఇక్కడ మనకి సాగర్ ఇనిషియేటివ్ అండ్ లుక్ ఈస్ట్ పాలసీ, అంటే తూర్పు సైడ్ ఉన్న దేశాల గురించి కానీ, అండ్ సాగర్ ఇది మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఈ స్కీమ్ మనకి 2015లోనే వచ్చింది. సో దీని గురించి మనం ఇంతకుముందు సెషన్ కూడా మాట్లాడుకున్నాం. ఒకసారి మీరు రిమినిస్కింగ్ చేసుకోవాల్సిన అవసరం మీకు ఉంది. ఈ సాగర్ స్కీమ్ మనకి 2015లో ఆ టైంలో వచ్చింది. అండ్ దీన్ని మనం దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, మ్యారిటైమ్ సెక్యూరిటీస్ కానీ వీటిని ఎన్హాన్స్ చేయడం కోసం మనం దీన్ని వాడడం జరిగింది. సో ఇప్పుడు ఈ ఎక్సర్సైజ్లో ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తున్నారంటే ఐఎన్ఎస్ ఢిల్లీ కానీ, సాత్పురా కానీ, శక్తి కానీ, కిల్టన్ కానీ, ఇలాంటి మన దేశం నుంచి ఐఎన్ఎస్ షిప్స్ ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నాయి. అండ్ అదర్ ఎక్సర్సైజ్ విత్ సింగపూర్తో మనకి ఇంకా వేరే ఎక్సర్సైజ్ ఏమైనా ఉన్నాయంటే ఎస్ ఉన్నాయి మనకి. అగ్ని వారియర్, దిస్ ఇస్ రిలేటెడ్ టు మిలిటరీ ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ జాయింట్ మిలిటరీ ట్రైనింగ్. సో ఇలా మనం చూడొచ్చు. ఓకేనా, నెక్స్ట్ చూస్తే మరి క్వశ్చన్స్ ఎలా పడతాయి సార్? ఎంత చదివిన క్వశ్చన్స్ ఏంటంటే మనం వెళ్ళలేము కదా ఎగ్జామ్కి అయితే. ఒకసారి చూడండి. సో సింబెక్స్ వ్యాయామం అంటే ఏంటి చెప్పా కదా, సింగపూర్ భారతదేశం మధ్య సముద్ర ద్వైపాక్షిక ఒప్పందం. మరి భారతదేశం ఒక తూర్పు వైపు చూసే విధానం అంటే లుక్ ఈస్ట్ పాలసీ అంటే ఏంటంటే ఇట్ ఈస్ అన్ ఎఫర్ట్ టు కల్టివేట్ ఎక్స్టెన్సివ్ ఎకనామిక్ స్ట్రాటజిక్ రిలేషన్స్. సింపుల్గా చెప్తున్నాను వినండి. ఇప్పుడు మనకి మన దేశం ఇలా మన దేశం ఉంది. సో ఈస్ట్ పాలసీ, ఈస్ట్ అంటే ఏంటి? ఇదంతా మనకి ఈస్టే కదా. మనకి ఏం కనబడుతుంది? బంగ్లాదేశ్ కానీ, థాయిలాండ్ కానీ, లావోస్ కానీ, సింగపూర్ కానీ, తర్వాత మలేషియా కానీ, ఇండోనేషియా కానీ. సో ఈ సైడ్ ఉన్న ఈ దేశాల అన్నిటికీ మనం ఏం చేయాలంటే ఆ దేశాల నుంచి మనం ఎకనామిక్ ఎయిడ్ని కానీ, స్ట్రాటజిక్ రిలేషన్షిప్స్ని కానీ ఇలా సౌత్ ఈస్ట్ ఏషియన్ రీజన్స్తోనే మనం మొత్తంగా ఆ చేసుకునే ఒక ఒప్పందాన్ని మనం ఏమంటున్నామంటే లుక్ ఈస్ట్ పాలసీ. అంటే తూర్పు వైపున చూడు అని ఇక్కడ చెప్తున్నాం మనం. అర్థమైందా? అలా ఆ దేశాల నుంచి మనం ఆ సహాయ సహకారాన్ని పొందడానికి ఈ యొక్క విధానాన్ని మనం తీసుకొచ్చాం. ఓకే, ఎస్. ఇక నెక్స్ట్, ఇది ఏపీ రీజన్ ఇష్యూ అండి. వెరీ రీసెంట్గా ఏపీ తన స్పోర్ట్స్ పాలసీ తీసుకొచ్చింది. ఓకేనా, ఆ స్పోర్ట్స్ పాలసీలో భాగంగా దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఇన్ ఇండియా, ఇట్స్ సూపర్లేటివ్ టాపిక్ ఆల్సో. సో ఇక్కడ చూడండి, మనకి క్రీడా యాప్ అన్న ఒక కొత్త అప్లికేషన్ తీసుకొచ్చింది. ఎందుకంటే దీంట్లో మొత్తం ఆ స్పోర్ట్స్ పాలసీ సంబంధించిన ప్రతి విషయాలు దీంట్లో మనకి కనబడతాయి. ఒకసారి చూస్తే ఇక్కడ మనకు అర్థమవుతుంది. దీన్ని విడుదల చేయడానికి స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మనకేంటి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి దాని చైర్మన్ ఎవరు అంటే చైర్మన్ రవి నాయుడు, క్రీడా శాఖ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి. వీళ్ళందరూ ఏంటంటే ఇది ఖచ్చితంగా ఎంటైర్ ఏపీకి ఒక మంచి పేరు తీసుకొస్తుంది. అందరికీ ఇది ఒక మైల్ స్టోన్గా నిలుస్తుంది. అండ్ తొలిసారిగా మనం ఏపీ సమగ్ర క్రీడా విధానాన్ని ప్రవేశపెట్టింది. సో ఇలాంటిది మన దేశంలో ఇదే మొదటిసారి అనుకుంటూ చెప్పడం జరిగింది. ఈ యాప్ గురించిన విషయాలు మళ్ళీ మనకు ఫార్వర్డ్గా ఇంకేమైనా వస్తే అక్కడ మనం డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? బై ద వే, క్రీడా యాప్ రిలీజ్ చేసిన ఆ స్టేట్ ఏంటి? ఆంధ్రప్రదేశ్. ఓకేనా? ఎస్. నెక్స్ట్ చూసుకుంటే ఇది ఒక ప్లేస్ అండి. ఈ ప్లేస్ ఏంటంటే మాంగార్ధామ్. ప్లేస్ ఏంటి? మాంగార్ధామ్. అసలు మాంగార్ధామ్ ఎందుకు లైమ్లైట్లోకి వచ్చింది? ఎందుకంటే మన దేశంలో ఇప్పటికీ ఈ రోజుకి న్యూ స్టేట్స్ అనే ఒక ఫార్ములా ఇప్పటికీ మనకు కనబడుతుంది. ఆ సెంటిమెంట్ ఇప్పటికీ మనకు ఉంది. ఈ సెంటిమెంట్లో భాగంగా కొత్తగా ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలి. ఆ రాష్ట్రం పేరే బిల్ ప్రదేశ్. ఆ రాష్ట్రం పేరేంటి? బిల్ ప్రదేశ్. ఒకసారి ఇక్కడ అర్థం చేసుకోండి. ఇలా మన దేశంలో ఇది మనకి గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్. సో ఈ అన్ని ఏరియాలని కలిపి ఒక కొత్త రాష్ట్రంగా ఫామ్ చేయాలనుకుంటున్నారు
ఆ రాష్ట్రం పేరే బిల్ ప్రదేశ్. ఏం ప్రదేశ్? బిల్ ప్రదేశ్ అనే ఒక కొత్త రాష్ట్రంగా ఈ బిల్లులు అనే ఈ ట్రైబల్స్ చేస్తున్న ఒక ప్రొటెస్ట్. ఇక్కడ చూడండి ఎంతమంది బిల్లులు ఇక్కడ కలిసి ఈ మాంగర్ధామ్ అనే ఏరియాలో, ఇంకా చెప్పాలంటే దాన్ని జలియన్ వాలాబాగ్ ఆఫ్ ట్రైబల్స్ అని కూడా పిలుస్తారు. వాళ్ళకి సంబంధించిన ఒక స్మారకం అండి అది. అదొక స్మారకం. ఇక్కడ వీళ్ళు ఏంటంటే దేశం మొత్తం వినబడేలా మాకంటూ బిల్ ప్రదేశం మీరు ఏర్పాటు చేయాలి విత్ ద సమ్ ఏరియాస్ ఆఫ్ గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ అనుకుంటూ వీళ్ళు చేయడం జరిగింది. ఒకసారి ఆ మాంగర్ధామ్ ఏరియా యొక్క లొకేషన్ మనం చూద్దాం. ఇది మనకి ఎక్కడ ఉందంటే రాజస్థాన్లో బన్స్వారా డిస్ట్రిక్ట్లో ఉందండి. సో ఈ స్టేట్మెంట్ ఇంపార్టెంట్. అది ఎక్కడుంది? మనకి రాజస్థాన్లో బన్స్వారాలో ఉంది. అండ్ ఆరావళి మౌంటైన్ రేంజ్లో ఆన్ ద బార్డర్స్ ఆఫ్ ద రాజస్థాన్ అండ్ గుజరాత్. ఇంకా ఎగ్జాక్ట్గా చెప్పాలంటే మనకి ఆరావళి రేంజ్ ఇక్కడ స్టార్ట్ అవుతాయి కదా. సో ఇన్ ద రేంజ్ ఆఫ్ గుజరాత్ అండ్ రాజస్థాన్ ఈ రేంజ్లో అది మనకు లొకేట్ అయింది. బై ద వే డిస్ట్రిక్ట్ పేరేంటి? బన్స్వారా డిస్ట్రిక్ట్. ఎక్కడుంది మనకి? ఇది రాజస్థాన్లో లొకేట్ అయి ఉంది. ఓకేనా? ఎస్. నెక్స్ట్ చూడండి. సో వీళ్ళందరికీ ఒక గురువు, అంటే ఈ మాంగర్ధామ్ మన స్మారకం కట్టించాం కదా, అది ఎవరిని ఉద్దేశించి కట్టించామంటే సెయింట్ గోవింద్ గురు హూ ప్లేడ్ అ పైవోటల్ రోల్ ఇన్ ద ఫ్రీడమ్ ఆఫ్ స్ట్రగుల్. అంటే స్వాతంత్ర ఉద్యమంలో బిల్లుల తరపు నుంచి పోరాడిన ఒక గొప్ప వక్త ఎవరు అంటే ఈ గోవింద్ గురు గారు. ఓకేనా? ఈయనకు సంబంధించిన ఒక సిగ్నిఫికెంట్ ప్లేస్ వచ్చేసి ఆ ధామ్ అన్నట్లుగా. ఓకేనా? ఈ గోవింద్ గురు లెడ్ ద మాంగర్ రెబెలియన్. సో ఆ ప్లేస్లో ఈయనకు ఉద్యమం తీసుకొచ్చాడు. ఆ ఉద్యమం ఎప్పుడు అంటే 1913 నవంబర్ 17న మనం ఈ ఉద్యమాన్ని చూడొచ్చు. అండ్ చూస్తే ఇది ఆదివాసీ జలియన్ వాలా బాగ్ కూడా చరిత్రలో ప్రసిద్ధి పొందింది. సో చూడండి, ఇలాంటి క్వశ్చన్స్ మనకి గ్రూప్స్ లాంటి ఎగ్జామ్లో ఎస్పెషల్గా హిస్టరీ పార్ట్ ఆఫ్లో కనబడతాయి. మరి సార్ వీటికి సంబంధించిన స్క్రిప్ట్ కానీ బుక్లో ఎక్కడ లేదని మీరు క్వశ్చన్ చేయొచ్చు. ఎలా వస్తున్నాయి? కరెంట్ అఫైర్ నుంచి వస్తున్నాయి. ఎందులో వస్తున్నాయి? హిస్టరీలో వస్తున్నాయి. అర్థమైంది కదా? కరెంట్ అఫైర్స్ ఈజ్ నాట్ అ సింగిల్ సబ్జెక్ట్, ఇట్స్ కాంబినేషన్ ఆఫ్ ఎవ్రీ సబ్జెక్ట్. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి మీరు. ఓకేనా? ఇలా నెక్స్ట్ చూసుకుంటే ఇలా మనకి ద సైట్ ఈజ్ ఎస్పెషల్లీ క్రౌడెడ్ అంటే ఇక్కడ ప్రతి సంవత్సరం గుమిగూడతారు. యాన్యువల్లీ ఫేర్, ఇక్కడ ఒక జాతర కూడా జరుగుతుంది. ఇలా మనం దీన్ని చూడొచ్చు. ఓకేనా? ఎస్. మరి క్వశ్చన్స్ మనకి ఎలా కనబడతాయి చూడండి. మాంగర్ధామ్ ఎక్కడుంది? బన్స్వారా డిస్ట్రిక్ట్, రాజస్థాన్. హూ లెడ్ ద మాంగర్ధామ్ రెబెలియన్? ఎవరు? సెయింట్ గోవింద్ గురు. ద ట్రాజిక్ ఈవెంట్ ఆఫ్ ద మాంగర్ధామ్ రిఫర్ టు వాట్? దీన్ని మనం ఏమంటున్నాం? ఆదివాసీ జలియన్ వాలాబాగ్ అంటున్నాం. అసలు ఈ మూమెంట్ తీసుకున్నంత ఏ ట్రైబల్? బిల్స్. సో చూడండి, ఖచ్చితంగా క్వశ్చన్స్ పడతాయి ఇలాంటి కాంటెక్స్ట్ నుంచి. ఆల్రెడీ గ్రూప్ టూలో వచ్చాయి. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన కర్ణాటక ఉంది, అక్కడ మనకేంటి తులునాడు అని లేదా కొంగునాడు అని. సో ఇదే విధంగా ఇంకా చాలా రాష్ట్రాలు మన దేశంలో డిమాండ్ ఉన్నాయి. హరిత ప్రదేశ్ కానీ, బుందేలా అని, లేదా కోసలా అని, మిథిలాంచల్ అని, ఇలా రకరకాల స్టేట్స్ ఇప్పటికీ డిమాండ్లో ఉన్నాయి. ఆ డిమాండ్లో భాగంగా ఇప్పుడు మనకు కనబడింది ఏంటి? బిల్ ప్రదేశ్. ఏంటి? బిల్ ప్రదేశ్. ఇలాగే మనకి గోండ్వానా అనే డిమాండ్ కూడా ఉంది. ఏం డిమాండ్? గోండ్వానా రాష్ట్రం కూడా మాకు కావాలి అనే డిమాండ్ ఉంది. విత్ ద ఏరియాస్ ఆఫ్ తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, సమ్ పార్ట్ ఆఫ్ ఒడిషా. ఓకేనా? ఇలా వీటన్నిటితో మనకి గోండ్వానా కావాలి అనే ఒక డిమాండ్ కూడా మనకు ఉంది. సో ఇలాంటి వాటిని ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఎస్. నెక్స్ట్ ఏంటంటే సెనెగల్. ఇది ఎక్కడుంది? మనకి ఆఫ్రికాలో లొకేట్ అయింది. ఓకేనా? ఇప్పుడు సెనెగల్ ఏంటి అంటే దిస్ బికేమ్ అ ట్రకోమా ఫ్రీ కంట్రీ. అర్థమవుతుందా? ఇది ఇప్పుడు మనకి ట్రకోమా ఫ్రీ కంట్రీ. ట్రకోమా అంటే ఏంటి సార్? కండ్ల కలక. వెరీ రీసెంట్గా మనం మాట్లాడుకుందాం మన్ కీ బాత్ ప్రోగ్రాంలో నరేంద్ర మోడీ గారు ఇండియా ట్రకోమా ఫ్రీ అయ్యిందని మాట్లాడారని చెప్పానా లేదా? సో ఇది రిలేటెడ్ టు బ్యాక్టీరియల్ డిసీజెస్. అర్థమైందా? ఇది బ్యాక్టీరియాకి సంబంధించిన ఒక రోగం అన్నట్లుగా. సో ఇది ఇప్పుడు మనకేంటి ఈ ట్రకోమా నుంచి సెనెగల్ కంప్లీట్గా ఫ్రీ అయిపోయింది అని మనం మాట్లాడుతున్నాం. ఓకేనా? ఒకసారి చూడండి. సో ఇది అంట సెనెగల్ 25th కంట్రీ ఇన్ ద గ్లోబల్లీ 9th కంట్రీ ఇన్ ఆఫ్రికా. సో చూడండి, ఇది మనకి ట్రకోమా రహిత దేశంగా మారింది. ఓకేనా? ఏమైంది? ఇది మనకి ట్రకోమా రహిత దేశంగా వరల్డ్ వైడ్గా చూస్తే మనకి వరల్డ్ వైడ్గా చూస్తే 25th ప్లేస్లో ఉంది. ఓన్లీ దిస్ ఈజ్ రిలేటెడ్ టు ఆఫ్రికా కాంటినెంట్ కదా. ఓన్లీ మనం ఆఫ్రికా మాత్రమే చూస్తే, ఆఫ్రికాలో చూస్తే ఇది మనకి ఎంత 9th ప్లేస్లో కనబడుతుంది. సో ఈ డేటా చాలా 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 ఇంపార్టెంట్. ఓకేనా? ఎస్. సో చూడండి,
సో ఈ మార్క్ ఎవరిచ్చారంటే మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చింది మనకి. ఎప్పుడు? ఈ జూలైలో 2025లో ఇచ్చింది. ఏమని? ట్రకోమా మొత్తంగా ఫ్రీ అయిపోయింది. ఈ ట్రకోమా చూస్తే ఇట్స్ కంటాజియస్ డిసీజ్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. అంటే ఇది కూడా ఒక అంటువ్యాధి, బ్యాక్టీరియాలతోనే ఇది మనకి అంటుకుంటుంది. సో ఇలా చూసుకుంటే ఇట్ కాసెస్ బ్లైండ్నెస్. ఇది కంప్లీట్గా మనకి గుడ్డి వాళ్ళం కూడా చేస్తుంది అన్నట్లుగా. సో ఇలా దీన్ని మనం ఇక్కడ ట్రీట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంకా WHO ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి జెనీవాలో ఉంది. ఇది ఇంకేం చెప్తుందంటే సేఫ్ అనే ఒక ప్లాన్ని మీరు ప్రాపర్గా ఫాలో అయితే మీకు ఎలాంటి రోగాలు రావని చెప్తున్నా. సో సేఫ్ అంటే ఏంటంటే సర్జరీ ఫర్ అడ్వాన్స్ డిసీజెస్. అంటే ఒక డిసీజెస్ వస్తే సర్జరీస్ కానీ, యాంటీబయాటిక్స్ ట్రీట్మెంట్స్ కానీ, అజిత్రోమైసిన్ టాబ్లెట్స్ కానీ, యాంటీబయాటిక్స్ వాడడం కానీ, సో ఇలా ఫేషియల్ క్లీన్నెస్ కానీ, ఇలా ప్రతి ఒక్కటి మీరు పాటిస్తే ఇలాంటి రోగాలు ఏం రావని మనకి WHO చెప్తుంది. అండ్ ఈ ప్రకారం చూసుకుంటే ఇది మనకి ఇప్పటికే ఇండియా కానీ, మొరాకో కానీ, నేపాల్ కానీ ఇవన్నీ ఈ ట్రకోమాని ఎలిమినేట్ చేస్తాయని చెప్పడం జరుగుతుంది. ఓకేనా? ఎస్. మరి క్వశ్చన్స్ మనం ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే సింపుల్గా అసలు ట్రకోమా అంటే ఇది ఎలాంటి డిసీజెస్? ఇది బ్యాక్టీరియల్ డిసీజెస్. సో వెరీ రీసెంట్గా ఏ దేశం దీన్ని క్లియర్ చేసిందని WHO సర్టిఫికేషన్ ఇచ్చింది. ఏ దేశం? సెనిగల్. అలా అన్నట్లుగా. ఓకేనా? నెక్స్ట్ మనం ఇంకొన్ని పేపర్ కట్స్ని గమనిస్తే ఈరోజు పేపర్ కట్లో ఏమొచ్చిందంటే SBI స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనంట. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అత్యుత్తమ కన్జ్యూమర్ బ్యాంక్ వచ్చింది. అంటే కన్జ్యూమర్స్కి బెస్ట్ క్వాలిటీ ఇస్తున్న బ్యాంకుగా ఇది వచ్చింది. ఎవరు దీన్ని మనకి ఇచ్చారు? గ్లోబల్ ఫినాన్స్ మ్యాగజైన్ వాళ్ళు ఇది మనకి ఇవ్వడం జరిగింది. ఇటీవలి కాలంలో భారతదేశం సంబంధించిన ఏ బ్యాంకు అత్యుత్తమ కన్జ్యూమర్ అవార్డుని పొందడం జరిగింది అనే రకం కూడా మనకు రావచ్చు. ఓకేనా? ఏ బ్యాంకు? SBI. నెక్స్ట్ ఇక మోదీ గారి పర్యటన 23 నుంచి మళ్ళీ జరగబోతుంది. ఒకసారి చూడండి, 23 నుంచి 26 వరకు ఈయన యూకేకి అండ్ మాల్దీవ్స్కి వెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ మధ్య స్నేహబంధాలు కానీ, దౌత్యపరంగా కానీ, ఎనర్జీ సెక్టర్ పరంగా కానీ, అగ్రికల్చర్ పరంగా కానీ, ఇండస్ట్రీ పరంగా కానీ, కస్టమ్స్ పరంగా కానీ వీటన్నిటిని మళ్ళీ ఒకసారి మాట్లాడుకోవడానికి. అండ్ ఈ నెలలో మనం జూలై 2 to 9 ఎందుకు వెళ్ళడం జరిగింది? 17th బ్రిక్స్ సమ్మిట్ ఎక్కడ జరిగింది? రియోలో, బ్రెజిల్లో జరిగింది. ఈ కాంటెస్ట్లో ఈయన 5 దేశాలు వెళ్ళడం జరిగింది. ఒకటి బ్రెజిల్ అండి, సెకండ్ ఘనా, థర్డ్ ట్రినిడాడ్ అండ్ టొబాగో, ఫోర్త్ అర్జెంటీనా, ఫిఫ్త్ నమీబియా. ఓకేనా? ఫిఫ్త్ నమీబియా. ఈ 5 దేశాల పర్యటన జరిగింది. ఈ 5 దేశాల్లో ఈయనకి బ్రెజిల్ అత్యున్నత హైయెస్ట్ సివిల్ ఆనరీ అవార్డు, ఘనా అత్యున్నత సివిల్ ఆనరీ అవార్డు, ట్రినిడాడ్ టొబాగో వచ్చింది, నమీబియా వచ్చింది. సో ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటితోని మోడీ గారికి 27 హైయెస్ట్ సివిల్ ఆనరీ అవార్డ్స్ ఫ్రమ్ వేరియస్ కంట్రీస్ నుంచి ఆయనకి రావడం జరిగింది. సో ఇదంతా డేటా ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఈ 2 దేశాలకు వెళ్ళాక అక్కడ ఏం జరిగినా సరే ఆ ప్రతి ఒక్కటి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ డేటా కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? అండ్ ఈ దేశాలకు చెందిన అధ్యక్షులు అంటే ప్రెసిడెంట్స్ ఇంకా చెప్పాలంటే ఈ ట్రినిడాడ్ టొబాగో, ఈ నమీబియా ఇక్కడ మనకి ఫీమేల్ లీడ్స్ కనబడతారు. సో ఆ దేశంలో అధ్యక్షురాళ్ళు మనకు కనబడతారు. వాళ్ళ పేర్లు కానీ ఇవన్నీ పేర్లు మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఎస్. నెక్స్ట్ INS నిస్తార్. ఇది ఎలాంటిదంటే ఫస్ట్ ఇండిజినస్ టెక్నాలజీతో రూపొందించిన ఒక డైవింగ్ సపోర్ట్ వెసెల్. అంటే డైవ్ చేయడానికి సపోర్ట్ చేసే ఒక వెసెల్ అన్నట్లుగా. దీన్ని మనం చూస్తే విశాఖపట్నం లాంచ్ చేసాం. అండ్ ఇది విశాఖపట్నంలోనే మనకేంటి ఇక్కడ చూడొచ్చు. విశాఖపట్నంలో నావల్ డాక్యార్డ్లో జూలై 18న మనం దీన్ని జాతికి అంకితం చేసాం. ఇది విశాఖపట్నంలో హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్తోనే ఇది మనకి తయారైంది. అది మనకి ఇచ్చిన ఇండిజినస్ టెక్నాలజీలో డైవింగ్ సపోర్ట్ వెసల్గా ఇది మనకు వచ్చింది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, డైవింగ్ సపోర్ట్ వెసల్. ఓకే? ఎస్. నెక్స్ట్ చూస్తే క్యాన్సర్ అంతు చూసే టీకా. సో క్యాన్సర్ అంతు చూసే టీకా అంటే ఇక్కడ మనకి మాడిఫైడ్ RNA, ఈ RNA DNAలు రెండు మనకి కలిసికట్టుగా కనబడతాయి. ఈ RNA ఎలా అంటే సమాచారాన్ని, ఇన్ఫర్మేషన్ని సెల్స్కి పాస్ చేస్తుందండి. సో ఇది ఆ ఇన్ఫర్మేషన్ సెల్స్కి పాస్ చేసే విధానాన్ని మనం కట్ చేస్తే అప్పుడు క్యాన్సర్ ఎక్కడి నుంచి వస్తుంది మనకి అర్థమవుతుందా? సో ఈ క్యాన్సర్ అన్ని మనకి గడ్డలుగా
మనకి బాడీలో తయారవుతాయి. సో వాటిని మనం కణితులను తెలుగులో పిలుస్తాం. సో వాటన్నిటిని డిస్ట్రాయ్ చేసే విధంగా ఎవరు మనకి ఫ్లోరిడా వర్సిటీ సైంటిస్టులు ఎంఆర్ఎన్ఏ టీకాను అభివృద్ధి చేస్తారు. ఇది ఏంటంటే ట్యూమర్స్, మనం ట్యూమర్స్ అంటాం కదా, ఇలా బాడీలో గడ్డలుగా మనకి ఫామ్ అవుతుంది. వీటిని మనం ఏమంటాం, బ్రెయిన్ ట్యూమర్ అనే పదం మనం వినే ఉంటాం కదా. ఇలాంటి ట్యూమర్స్కి ఈ ఆర్ఎన్ఏ తీసుకెళ్లే ఇన్ఫర్మేషన్ కట్ చేస్తుంది. సో అలా క్యాన్సర్ అంతుచేసే టీకా రాబోతుంది, ఇది ఒక రెవల్యూషన్గా మారబోతుంది అని స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ ఇవి అండి ఈరోజు కరెంట్ అఫైర్స్. ఇంతకంటే మోర్ క్వాలిటీతో మనం మళ్ళీ కలుసుకుందాం. అండ్ మన ఛానల్లో మనం క్వశ్చన్స్ కూడా పెట్టడం జరుగుతుంది. మన టెలిగ్రామ్ గ్రూప్లో కానీ ఛానల్లో కానీ మనం క్వశ్చన్స్ని పోస్ట్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేయండి. అవి మీ కమింగ్ ఎగ్జామ్స్కి చాలా చాలా యూజ్ అవుతాయి. ఓకేనా? థ్యాంక్ యూ.